ఈ నెల 24వ తేదీన హుస్నాబాద్ లో మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు మంత్రి. విద్య, వైద్యం, తాగునీరు, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించారు. గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, చెరువుల అభివృద్ధి తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు ప్రజలు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కరెంటు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు మంత్రి. 7 మండలాల్లో విడతల వారీగా పర్యటించి ప్రజల ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు మంత్రి పొన్నం. వ్యవసాయానికి సంబంధించినటువంటి పరంగా ఇతరత్ర అంటే మౌలికంగా ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నా వారిగా మీరు ఆ సమస్యలన్నీ రాపియండి. రోజు ఎన్నికలు ఎట్లయితే పొద్దున 4-5 సాయంత్రం 4-5 గ్రామాలు తిరిగినామో అదేవిధంగా 21 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. 21వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో 7 మండలాల్లో మండలానికి సంబంధించి ఒక్కొక్క రోజు టూర్ పెట్టి అట్లా ఫస్ట్ పేజీలోకి 8 గ్రామాలు, సెకండ్ పేజీలోకి 8 గ్రామాలు, అవన్నీ కూడా గ్రామాలను చేసేటువంటి తిరిగేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంతో పాటుగా 24వ తారీఖు నాడు మీరు గ్రామాల మిమ్మల్ని కోరుతారు, ఇయ్యాలి అనౌన్స్ చేస్తా ఉన్నాం. వాళ్ళు అధికారికంగా పంపుతారు పేపర్. ఎవరెవరైతే మీ ఊర్లో పోయినప్పుడు ఉద్యోగం లేదని, పార్ట్ టైం కావాలి, లేకపోతే ఇంకెక్కడో కావాలి, 1 నుంచి పీజీ, 0 నుంచి పీజీ చదువుకోకుండా ఉద్యోగం కావాలంటే వాళ్ళతో సహా ఎవరి తరగతిలో వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తరఫున జాబ్ మేళా పెట్టిస్తా ఉన్నాం మనం.